ఏదైనా ఒక వస్తువుని క్రానిక్గా దీర్ఘకాలం పాటు వాడుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు తాలూకు మచ్చలు మన చర్మం మీద పడుతూ ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే వాచ్. కొంతమందికి బనీన్ వేసుకున్న తర్వాత ఆ బనీన్ ఉన్న చోట అలా బయట లేని చోట మార్పు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే మరొక కామన్ ప్రాబ్లం ఏంటంటే కళ్ళజోడు మచ్చలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మిగతావంటే ఇప్పుడు వాచ్ ఉందనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా అలా పెట్టుకునే ఉంటారు. కానీ కళ్ళజోడు అలా కాదు, ఒక్కోసారి తీస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ కళ్ళజోడు మచ్చలు ఎబ్బట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ కళ్ళజోడు మచ్చలు అసలు ఎందుకు తయారవుతాయి, ఇది తగ్గాలంటే ఏం చేయాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఐ గ్లాసెస్, కళ్ళజోడు మచ్చలు. ఇవి కొంతమందికి కంటిన్యూస్గా కళ్ళజోడుని వాడుతూ ఉండటం వల్ల ఆ మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ఒక పట్టాన వదలవు. మరి వీటిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. చూడండి, అదే పనిగా కళ్ళజోడు పెట్టుకోవటం వల్ల చాలామందిలో ఈ ముక్కు మీద మచ్చలు తయారవుతూ ఉంటాయి. అయితే ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలు ఉపయోగించి వీటిని, ఈ మచ్చల్ని క్రమంగా తగ్గించేసుకోవచ్చు. ఇది మనం తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి కామన్గా కనిపించేటటువంటి, కామన్గా మనం పెంచుకునేటువంటి, కామన్గా మన అందరి ఇళ్లలో ఉండేటటువంటి ఒక మొక్క కలబందతోటి ఈ కళ్ళ మీద కళ్ళజోడు వల్ల తయారయ్యేటటువంటి ముక్కు మీద మచ్చల్ని తగ్గించుకోవచ్చు. దీంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాల్లో ఈ కళ్ళ కింద వలయాలని, అలాగే ఆ కళ్ళజోడు తాలూకు మచ్చలు తగ్గించే వాటిలో కలబంద ఒకటి. కళ్ళద్దాల వల్ల ఆ ముక్కు మీద ఏర్పడేటటువంటి ఆ మచ్చలను తగ్గించుకోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కలబంద ఎలా వాడాలి అంటే, కలబంద గుజ్జుని లేదా రసాన్ని తీసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ఆ జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా, దీన్ని ఆ జెల్ని తీసుకొని ఆ మచ్చల మీద అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే, కాస్త అప్లై చేసి రుద్దుతూ ఉంటే క్రమంగా ఈ కళ్ళజోడు వల్ల తయారయ్యేటువంటి మచ్చలు తగ్గుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి న్యాచురల్ పదార్థం ఉంది, కీరాదోసతో కూడా క్రమంగా ఈ కళ్ళజోడు మచ్చల్ని తగ్గించుకోవచ్చు. ఫేషియల్స్ వేసుకున్నప్పుడు కళ్ళు విశ్రాంతి పొందడానికి, మామూలుగా చల్లగా ఉండటానికి కళ్ళపైన కీరాదోస ముక్కలు పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే ఇదే కీరా వల్ల ముక్కు మీద ఏర్పడేటువంటి మచ్చలు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలో కీరాదోస ముక్కతోటి మచ్చలున్న చోట రుద్దుకోవచ్చు. ఇదొక పద్ధతి. లేదు, ఇంకా దీన్ని బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దీంతో ఒక కాంబినేషన్ మీరు తయారు చేసుకోవాలి. కీరాదోసని ఆ పైనంతా తొక్కు తీసేసి ఆ కండ భాగాన్ని దాన్ని ముక్కలుగా కట్ చేసి దంచి రసం తీయండి. గ్రైండర్లో వేస్తే గుజ్జు వస్తుంది, దాన్ని పిండితే రసం వస్తుంది. ఇలాంటి కీరాదోస రసానికి బంగాళదుంప అలాగే టమాటా రసం కలపండి. బంగాళదుంపను కూడా పచ్చిదాన్ని తీసుకొని దంచి రసం తీయండి, టమాటా రసం కూడా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాస్తుండండి. బాగా ఆరనిచ్చిన తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే క్రమంగా ఈ మచ్చలు తగ్గుతాయి. ఎందుకంటే కీరాదోసతో పాటు బంగాళదుంపకి కానీ లేకపోతే వీటన్నిటికీ కూడా ఈ మచ్చల్ని తగ్గించేటటువంటి తత్వం ఉంది. ఇంతేనా, అనేక ఇతర కాంబినేషన్స్, ఇతర పదార్థాలను కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు నారింజ తొక్కల పొడి, దీన్ని నీళ్ళతో కలిపి అప్లై చేయొచ్చు. అలాగే పాలు డైరెక్ట్గా వాష్ క్లాత్ ముంచి అప్లై చేయొచ్చు. అలాగే పెరుగు అప్లై చేయొచ్చు. బంగాళదుంప గుజ్జును అప్లై చేయొచ్చు. టమాటా, ఇలాంటి పదార్థాలు ఉపయోగించి ఈ మచ్చలు తగ్గించుకోవడానికి మీరు ట్రై చేయొచ్చు. ఇలాగా ఈ కళ్ళజోడు వల్ల ఏర్పడేటటువంటి మచ్చలు ఒక రకంగా ఎబ్బట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే మనం చెప్పుకున్నటువంటి ఏ పద్ధతినైనా మీరు వాడి క్రమంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.